ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయము 20వ వాక్యం చూడండి ఒకసారి. 10వ అధ్యాయం 20వ వాక్యం. నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయనను హత్తుకొని ఆయన నామమున ప్రమాణము చేయవలెను. ఆయనే నీకు కీర్తనీయుడు. నీవు కనులార చూచుచుండగా భీకరమైన గొప్ప కార్యములను నీ కొరకు చేసిన నీ దేవుడు ఆయనే. నీ పితరులు 70 మంది అయి ఐగుప్తునకు వెళ్ళారు. ఇప్పుడు నీ దేవుడైన యెహోవా ఆకాశ నక్షత్రముల వలె నిన్ను విస్తరింపచేసి ఉన్నాడు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. చేతులెత్తి బిగ్గరగా స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. దేవుని ప్రజలారా, చాలా శ్రేష్టమైన మాట, అమూల్యమైన మాట, విలువైన మాట. అదేంటంటే నీ దేవుడైన యెహోవాకు నువ్వు భయపడాలి. ఇక్కడ మనందరితో పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఈ సంవత్సరం ఇది మనకు ఆఖరి ప్రసంగం, చిట్ట చివరి ప్రసంగం. మన దేవుడైన యెహోవా, మనం సృజించిన యెహోవా, పరమ తండ్రి, సృష్టికర్త యేసయ్యకు మనం భయపడాలి. అంటే ఆయన ఏదో కొట్టేస్తాడు లేకపోతే తిట్టేస్తాడని కాదు. ఆయన గొప్ప దేవుడు. స్తోత్రం చెబుదామా? ఒక అధికారి దగ్గరికి వెళ్ళినప్పుడు, ఒక అధికారి దగ్గర మనం ఏం చేస్తామంటే భయపడుతూ చేతులు కట్టుకుంటాం. అవునంటారా కాదా అంటారా? ఒక అధికారికి మనం ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా పడతాలో నిలబడి మాట్లాడడం. అసలు మాట రావడానికే మనకు నోట మాట రాదు. ఒక పెద్ద అధికారి దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఎలాగైతే ఆ హృదయంలో, ఆ మనసులో భయం ఉంటుందో, దేవుని దగ్గర మనం అలా భయపడాలి. ఇందాక రాజుగారు చెప్పారు నాకు దేవుడు అంటే భయము. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా. ఆ భయం ఉండాలండి. ఆ భయం ఉండబట్టే నాన్నగారిని ఎన్ని ప్రమాదాలు కాపాడారంటేనండి, సన్సైడ్ మెట్ల స్టాండ్ పైన నుంచి ఆ మెట్ల స్టాండ్ పడగొడతా ఉంటే దాంతోపాటు అమాంతంగా పడిపోయాడు ఆయన కింద. ఆ పడిపోయినప్పుడు మెట్ల స్టాండ్ వచ్చి వెనకాల వీపు మీద గుద్దేసింది. ఒక ఐరన్ రాడ్ వచ్చి తొడలో గుచ్చుకుపోయింది. దేవుని ప్రజలారా, అసలు ఆ ప్రమాదంలో ఎవరు బ్రతికి బయటపడరండి. దేవుడే సజీవ లెక్కలో ఉంచారు. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. ఇక్కడ వాక్యం ఏమని చెప్తుందంటే దేవునికి భయపడాలి. ఆమేన్ చెబుదామా? ఎవరికి భయపడాలి చెప్పండి? దేవునికి భయపడాలి. ఆ తర్వాత మరొక మాట ఏంటంటే ఆయనను సేవించాలి, ఆయనను ఆరాధించాలి, ఆ తర్వాత ఆయనను హత్తుకోవాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆ తర్వాత ఆయన పేరున, ఆయన నామమున నీవు ఒక ప్రమాణం చేయాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఎంత చక్కటి మాట ఒకసారి ఆలోచించండి. ఎంత చక్కటి మాట అండి. మొదట నువ్వు ఆయనకు భయపడాలి, ఆయన ఆరాధించాలి, ఆ తర్వాత ఆయన హత్తుకొని జీవించాలి, ఆ తర్వాత ఆయన పేరు ఒక ప్రమాణం చేయాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఏమని ప్రమాణం చేయాలి? యేసయ్యా, నీవు నన్ను సృష్టించావంట కదా, నీవు నా సృష్టికర్త వంట కదా, నీవే నా రాజు వంట కదా, నీవే నా దేవుడు వంట కదా. ఇదిగో ఇక మీదట నీ కొరకే బ్రతుకుతానయ్యా. ప్రైజ్ ద లార్డ్. ఇక మీదట నేను నీ కొరకే జీవిస్తానయ్యా. నాకు నీవు తప్ప ఎవరు లేరయ్యా. తల్లి అయినా, తండ్రి అయినా, బంధువులైనా, స్నేహితులైనా నీవేనాయనా అని యేసుతో ఒక ప్రమాణం చేయాలి. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా. చేతెత్తి బిగ్గరగా స్తోత్రం చెబుదాం. ఆ తర్వాత మరొక మాట చెప్తా ఉన్నాడు, ఆయన నీకు కీర్తనీయుడు. ఎవరు చెప్పండి? ఆయన కీర్తనీయుడు. నీవు కనులారా చూచుచూ ఉండగా భీకరమైన కార్యాలు నీ కొరకు చేసే గొప్ప దేవుడు మన దేవుడు. ఆమేన్ చెబుదామా? మీరు చూస్తూనే ఉంటారు. మీరు చూస్తూ ఉండగానే నా దేవుడు మీ పట్ల భీకరమైన కార్యాలు, గొప్ప కార్యాలు, మహిమగల కార్యాలు నా దేవుడు 2024 సంవత్సరంలో జరిగించునుగాక. బిగ్గరగా ఆమేన్ చెబుదామా? ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆయన గొప్ప కార్యాలు చేసే దేవుడు అండి. అందుకని కీర్తన గ్రంథంలో ఒక మాట ఉంటుంది, నాకు చాలా బాగా ఇష్టమైన మాట. ఆయన ఒక్కడే మహా ఆశ్చర్య కార్యాలు ఇక ఎవ్వరు చేయలేరండి. అందుకని ఆయన దగ్గర మనం ముఖం చెల్లు కాకుండా చూసుకోవాలి. ఆయన దగ్గరికి వెళ్ళడానికి మనకు ఆయన దగ్గర ఏదో మాట అంటారు. ఆ మాట ఏంటి చెప్పండి? హల్లెలూయా. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఆయనే మనకు దిక్కు, ఆయనే మనకు ఆధారం అండి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందుకని ఆయన దగ్గరికి వెళ్ళడానికి మనము కిందగా ఆయన దగ్గరికి వెళ్ళిపోవాలి. ఇక ఆయన దగ్గరికి వెళ్ళడానికి ఏది మనకు అడ్డుగా మనకు రాకూడదు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా.
హల్లెలూయా. నీవు కళ్ళార చూచుండగా నీ పట్ల భీకరమైన కార్యాలు చేస్తారు. భీకరమైన కార్యాలు ఏంటి తెలుసా అండి? భీకరమైన కార్యం ఏంటి తెలుసా? దేవుని ప్రజలారా, ఇశ్రాయేలు బయలుదేరి చాలా దూరం వచ్చేసారు. వచ్చేసిన తర్వాత వారికి ఒక ఎర్ర సముద్రం అనేది ఎదురైపోయింది. ఎర్ర సముద్రం ఎదురైపోయిన తర్వాత వాళ్ళందరూ అంటారు, నాయనా మోషే, మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చావా ఎక్కడికి? మాకు ఐగుప్తులనే బాగుంది కదా, అక్కడే మేము చచ్చేవాళ్ళం కదా, ఇక్కడ ఎందుకు తీసుకొచ్చావా అని చెప్పి అందరూ మోషే మీద ఎదురు తిరుగుతూ ఉంటే మోషే ఏం చేశాడు తెలుసా అండి? దేవునికి ప్రార్థన చేశాడు. ఆమెను చెబుదామా? దేవునికి ప్రార్థన చేశాడంటే మోషే. దేవునికి ప్రార్థన చేస్తామంటే మోషేతో దేవుడు అంటే, మోషే నాకెందుకు మొరపెడతావయ్యా, నీకు నేను ఏమి ఇచ్చాను అన్నాడు. ఆయన ఏమి ఇచ్చావు నాకు? ఇదిగో వీళ్ళని నేను కన్నాను, వీళ్ళని నాకు ఇచ్చావు నువ్వు, నాకు ఏమి ఇచ్చావు అంటున్నాడు. ఏమి ఇచ్చావంటావేంటి? నీ చేతికి కర్ర ఇచ్చాను కదా, ఆ కర్ర సముద్రం వైపు చాపు అన్నాడు యేసయ్య. వెంటనే ఆ కర్ర సముద్రం వైపు చాపేసరికి సముద్రం 2 పాయలుగా. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. భీకరమైన కార్యం అంటే చెప్తా ఉన్నాను. భీకరమైన కార్యం అంటే అసలు చరిత్రలో కానీ, వినడానికి కానీ, మనం మాట్లాడుకోవడం కానీ అసలు నమ్మశక్యం కానీ, సముద్రం 2 పాయలుగా చీల్చబడింది. ఆమేన్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అది భీకరమైన కార్యం. నా దేవుడు నీ పట్ల అలాంటి కార్యాలు జరిగిస్తాడు. ఆమేన్. ఎప్పుడు చెప్పనండి, మీరు ఆయన కొరకు బ్రతుకుతారని ఒక ప్రమాణం చేయాలా? ఆమేన్. అంత మాత్రం కదా, మీరు ఆయననే హత్తుకొని జీవించాలి, ఆయననే సేవించాలి. హల్లెలూయా. ఆ తర్వాత మరొక మాట ఏంటంటే, నీ పితరులు 70 మంది ఐగుప్తులకు వెళ్ళారు, ఇప్పుడు నీ దేవుడైన యెహోవా వారిని ఆకాశ నక్షత్రాల విస్తరింపచేశాడట. హల్లెలూయా. ఐగుప్తునికి ఎంతమంది వెళ్ళారు చెప్పండి? ఐగుప్తుకి ఎంతమంది వెళ్ళారు? 70 మంది వెళ్ళారు. దేవుడు వారిని ఎంతమంది చేశాడు తెలుసా? 20 లక్షల మందిని చేసేసాడు ఆయన. 70 ఎక్కడ, 20 లక్షలు ఎక్కడ? సంబంధం ఉందంటారా? 70 మంది వెళ్ళారండి ఐగుప్తు. జీవనోపాధి కొరకు, బ్రతకడం కొరకు రోజు ఇటుకలు కాల్చుకొని, మట్టితో ఇటుకలు చేసి వాటిని కాల్చుకొని ఏదో వాళ్ళకు వచ్చిన ఆ జీవనోపాధి కొరకు వాళ్ళ జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. దేవుని ప్రజలారా, వాళ్ళు జీవనోపాధి కొరకు అక్కడికి వెళ్ళినా వాళ్ళకున్న అలవాటు ఏంటంటే, ఎక్కడికి వెళ్ళినా దేవుని ప్రార్థన చేసుకోవడం వాళ్ళకున్న అలవాటు. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. నా దేవుని ప్రజలారా, మనం కూడా అలాగే అలవాటు చేసుకోవాలి. మనం ఎక్కడున్నా సరే, ఆస్ట్రేలియాలో ఉన్న, అమెరికాలో ఉన్న, ఆంధ్రాలో ఉన్న, ప్రార్థన చేసుకోవడం అలవాటు చేసుకోవాలి. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. ఎక్కడున్నా ప్రార్థన చేసుకునే అలవాటు మనకుంటే దేవుడు మన పట్ల భీకరమైన కార్యాలు జరిగిస్తాడు. గమనించండి నా దేవుని ప్రజలారా, ఆ ఐగుప్తుల ప్రజలు ఇశ్రాయేలు 70 మంది వెళ్ళారండి. దేవుడు వాళ్ళని ఆకాశ నక్షత్రాలు అంటే 70 మందిని 20 లక్షల మంది చేసేసాడు. హల్లెలూయా. నేను ఈ వాక్య భాగం చదువుతున్నప్పుడు నేను ఒక చిన్న ప్రార్థన చేసుకున్నాను. ప్రభువా, మేము చిన్న మందగా ఉన్నాం, మమ్మల్ని అలాగూ దీవించమని ప్రార్థన చేశాను. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుని ప్రజలారా, మనము కొద్ది మందిగా ఉన్నాం. రాబోయే కాలంలో నా దేవుడు మన అందరూ గొప్ప సమూహముగా మార్చునుగాక, ఒక గొప్ప సంఘముగా మార్చునుగాక, గొప్ప సంఘముగా దేవుని ఆరాధించుదుముగాక. ఆమేన్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కనుక చిన్న మందిగా ఉన్న మీరు భయపడొద్దు. మొదట్లోనండి ఈ సంఘం ప్రారంభించబడినప్పుడు, మందిరం కట్టినప్పుడు 2 కుటుంబాలు, ఆ కాంతం గారు, అన్నమ్మ గారు, ఆ తర్వాత ఇంకొకరు ఎవరో వచ్చేవారు, అమ్మ, ఇంకా మేమే కనపడేవాళ్ళం. మహా అంటే 5-6 ప్రార్థన చేస్తాం. ప్రారంభంలో 5-6 లెక్క, వేల మీద లెక్క పెట్టవచ్చు. నా దేవుని ప్రజలారా, ఇంచుమించు ఈ మందిరం కట్టబడి 10 సంవత్సరాలు అవుతుంది. ఎన్ని సంవత్సరాలు చెప్పండి? మనం ఈ నెల అంటే వచ్చే 2024 17వ తారీఖున 10వ వార్షికోత్సవం జరుపుకోబోతా ఉన్నాం. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా. ఇంచుమించు దేవుని ప్రజలారా 5 మంది మనం ప్రార్థన చేసేవాళ్ళు. దేవుడు ఈనాటికి 50 మందిని చేశాడు. హల్లెలూయా. ఆ తర్వాత దేవుడు పక్కన ఇంకో 0 పెట్టి 500 మందిని చేయాలి. హల్లెలూయా. చేతెత్తి బిగ్గరగా స్తోత్రం చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా. ఆశ్చర్యమైన సంగతి ఏంటంటే, మన మధ్యలో అంకులు ఉండడం చాలా ఆశ్చర్యమైన సంగతి. నాకైతే చాలా ఆశ్చర్యం అండి. అంకుల్ గురించి నేను చాలా ఆలోచన చేసినప్పుడు, ఆయన రావడమే కాదు, ఒరే రండిరా, 1 గంట కూర్చుని వెళ్ళండి అని చెప్పి అందరినీ ప్రోత్సహించి తీసుకొస్తా ఉన్నారు. స్తోత్రం చెబుదామా?
హల్లెలూయా. నా దేవుని ప్రజలారా గమనించండి, ఆలోచించండి. 70 మంది ఇశ్రాయేలు దేవుడు 20 లక్షల మందిగా చేశాడు కదా, ఇక్కడ కొద్ది మందిగా మనల్ని మహాసైన్యంగా మార్చలేడంటారా? మార్చలేడంటారా చెప్పండి? ఆయన మార్చగలడు. ఆమేన్, ప్రైజ్ ద లార్డ్. నా దేవుడు మన కొరకు అలాంటి భీకరమైన కార్యాలు జరిగించునుగాక. ఆమేన్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. పరిచర్య అంటే ఏదో ఒక వ్యక్తి ఘనత పొందుకునేది కాదండి. పరిచర్య అంటే ఇక్కడ నేను నిలబడ్డాను, నాకేదో ఘనత, మీరేసి నాకు దండలేసి దండం పెట్టడానికి కాదు. అంటే పరిచర్య ఒక వ్యక్తి ఘనత పొందేది కాదు. పరిచర్యలో ప్రయాసపడితే ఆ ప్రయాసకు తగిన ఘనతను దేవుడే అనుగ్రహిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పరిచర్య పట్ల, ఈ సంఘము పట్ల ప్రతి ఒక్కరు ఒక బాధ్యత కలిగి, ఒక భారము కలిగి మీరు ముందు కొనసాగాలి. హల్లెలూయా, హల్లెలూయా. అంతేగాని ఎడమోకమా పెడమోకమా ఇటు మోకమా 2024 అలా ఉండకుండా ఉందురుగాక. ఆమేన్, ప్రైజ్ ద లార్డ్. మనమందరం ఒక్కటైపోదుముగాక. ఆమేన్. నా దేవుని ప్రజలారా, మీరు ప్రయాసపడండి. ప్రతి ఒక్కరికి దేవుడు ఘనతనిస్తాడు. అమ్మగారు ఎంత కష్టపడ్డారో దాన్ని తగిన ఘనతను దేవుడు ఇస్తాడు. ఎవరైతే ప్రయాసపడుతున్నారో ప్రయాస ప్రతిఫలం దేవుడు ఇవ్వకుండా మానడండి. ఎవరి ప్రతిఫలన వారికి ఇస్తాడు నా దేవుడు. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక నా దేవుని ప్రజలారా, ఈ పూట పరిశుద్ధాత్ముడు చివరి ఈ సంవత్సరం ఆఖరిలో ప్రభు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మీరు మొదట ఆయనకు భయపడాలి. ఆమేన్ చెబుదామా? ఆ తర్వాత ఏం చేయాలి చెప్పండి? ఆయన్ను ఆరాధించాలి. సేవించడం అంటే ఆరాధించడం. మూడవది ఆయన హత్తుకోవాలి. ఆ తర్వాత ఒక ప్రమాణం చేయాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ 4 కార్యక్రమాలు మీరు ఎప్పుడైతే చేస్తారో నా దేవుని ప్రజలు మీ పట్ల, మీ కుటుంబం పట్ల దేవుడు భీకరమైన కార్యాలు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడండి. ఆమేన్ చెబుదామా? ఈ ఆఖరిలో మనం ప్రార్థన చేసుకొని పోతా ఉన్నాం. ఈ చివరి ప్రార్థనలు మీరు అందరూ 4 విషయాలు ఎత్తి పెట్టాలి. అందరూ చెప్పండి, నాతో పాటు చెప్పండి. ఒకటి ఏం చేయాలి చెప్పండి? ఆయనకు భయపడాలి. నా దేవునికి భయపడాలి. ఆ తర్వాత ఆయన్ను ఆరాధించాలి. మూడవది ఆయన హత్తుకోవాలి. 4వది ఒక ప్రమాణం చేయాలి. అందరూ మరొకసారి బిగ్గరగా చెప్పండి. మొదటగా, 2వది, 3వది, 4వది ప్రమాణం చేయాలి. ఈ 4 విషయాలు దృష్టిలో పెట్టి ప్రార్థన చేద్దాం. అందరూ అలాగే నిలువు మోకాల మీదకి వద్దామా? అందరు నిలువు మోకాల మీదకి వచ్చి నా దేవుని ప్రజలారా, అందరు నిలువు మోకాల మీదకి వచ్చి, దేవుడు మొదటగా ఈ సంవత్సరం అంతా చేసిన మేలు ఒక్క నిమిషం మీరు ప్రార్థన చేసుకోండి.